సాగర్ ఆయకట్టు నీళ్లు వదిలిపెట్టు అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. సాగర్ ఎడమ కాల్వ రైతులకు కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేస్తోందన్నారు. 532 అడుగుల నీళ్లున్నా ఎందుకు గేట్లు ఎత్తడం లేదని ప్రశ్నించారు. ఏపీ నీటి దోపిడీని ఎందుకు నిలువరించడం లేదని ప్రశ్నిస్తున్నారు జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పచ్చని పంటలతో కళకళ్లాడిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ హక్కుగా వచ్చిన నీళ్లను కూడా ఆయకట్టుకు విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు ఆయన. ఇవాళ 532 ఉంది సాగర్, బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు, గేట్లు ఎత్తవచ్చు. ఇప్పుడు ఎడమ కాలువ గేట్ ఎత్తి నీళ్ళు ఇవ్వచ్చు. వాస్తవానికి వస్తున్నాయి మన నీళ్ళే, పైనుంచి వెళ్ళి మన హక్కు నీళ్లు. కానీ మంత్రుల చేదగాంతనం, వీళ్ళ సోయలేనితనం, వీళ్ళు నిద్ర మత్తులో ఇంకో మత్తులో పడి ఉంటున్నారు. ఇద్దరు మంత్రులు పోటీపడి ఈ జిల్లాలో ఉన్నవారు మాట్లాడితే ఎక్కడ ముఖ్యమంత్రి మమ్మల్ని పదవి నుంచి పీకేస్తాడో అన్న భయానికి లొంగిపోయి ఆత్మలు చంపుకొని బతుకుతున్నారు. ఈ జిల్లా మంత్రులు ఇద్దరు కూడా ఆత్మవంచన చేసుకొని బతుకుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకరెడ్డి ఇద్దరు కూడా ఆరుతడి పంటలు వేసుకోండి అని చెప్పి దారిముడిపోయే దానయ్యలాగా ఉచిత సలహాలు ఇచ్చి పారిపోతున్నారు. 140 టీఎంసీల నీళ్లను పోతిరెడ్డిపాడు నుంచి ఏపీకి తీసుకువెళ్లిపోతుంటే మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు జగదీష్ రెడ్డి. 140 టీఎంసీలు తీసుకుపోయి రాయలసీమలో అన్యాయంగా చట్ట వ్యతిరేకంగా తీసుకుపోయి నింపేస్తున్నారు దౌర్జన్యంగా. ఎడమకాలువ రైతాంగం పరిస్థితి 2014 ముందు ఎట్లా ఉండేనో, ఎంత దారుణంగా ఉండేనో, ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి వచ్చేసింది. ఆనాడితే దౌర్జన్యం. ఎప్పుడు ఎడమకాలువ దాకా నీళ్ళు నిండక ముందే దౌర్జన్యంగా సాగర్ గేట్ లేపి కింది తీసుకుపోయినారు, ప్రకాశం బ్యారేజీ తీసుకుపోయినారు. ఆయకట్టు రైతులకు నీళ్లు విడుదల చేయాల్సిందేనని డిమాండ్ చేశారు జగదీష్ రెడ్డి. రైతు సోదరులు పెద్ద ఎత్తున మీరు తిరుగుబాటు చేయకపోతే, ఎక్కడికక్కడ మీకు వచ్చిన ఎమ్మెల్యేలని మంత్రులు నిలదీయకపోతే వీళ్ళకు దున్నపోతు మీద వానబడ్డట్టే ఉంటుంది. ఈ మంత్రులకు, ఈ ఎమ్మెల్యేలకు ప్రశ్నించకపోతే మీరు మీ హక్కును సాధించుకోలేరు. మరోవైపు ఆయకట్టు రైతులకు ప్రభుత్వం మేలు చేస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు. అన్నదాతలను బీఆర్ఎస్ రెచ్చగొట్టాలని చూడటం సరికాదన్నారు.